మనం ఇవాళ యూనివర్సిటీస్ డిగ్రీస్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ అసలు వరల్డ్లో ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయో తెలుసా? ఏన్షియంట్ ఇండియాలో. సో ఈ వీడియోలో మనం యూజీసీ నెట్ హైయర్ ఎడ్యుకేషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ అయిన ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియాని సింపుల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూద్దాం. సో ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ మంత్రా చాంటింగ్ కాదు, ఇది ఒక హాలిస్టిక్ సిస్టమ్. ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ అనేది ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్మిషన్, క్యారెక్టర్ బిల్డింగ్, మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ నేర్పించడం. సో ఏన్షియంట్ ఎడ్యుకేషన్ వాజ్ లైఫ్ ఓరియంటెడ్, నాట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. గురుకుల్ సిస్టమ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ యొక్క హార్ట్ ఏంటి అంటే గురుకుల్ సిస్టము. గురుకుల్లో స్టూడెంట్ గురువు ఇంట్లో ఉంటాడు. ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. గురు శిష్య రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాన్ని గురు శిష్య పరంపర అంటారు. ఫీజు సిస్టమ్ ఏమి ఉండేది కాదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక గురుదక్షిణ ఇవ్వడం అనేది ట్రెడిషన్. స్టూడెంట్స్ నేర్చుకునేది ఏంటి అంటే డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ. సో ఈ గురుకుల్ సిస్టమ్ అనేది వాల్యూ బేస్డ్ అండ్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసేది అనమాట. సో కరికులం కోసం మాట్లాడితే ఏన్షియంట్ ఇండియాలో కరికులం అనేది చాలా వ్యాస్ట్ ఉండేది. మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి వేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, ఇంకా ఉపనిషత్స్, బ్రాహ్మణాసు, అరణ్యకాసు. కానీ దేని రిలీజియన్ ఓన్లీ అనేం కాదు. సో అదర్ సబ్జెక్ట్స్ వచ్చేసి వ్యాకరణ అంటే గ్రామర్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ జ్యోతిష్య, మెడిసిన్ ఆయుర్వేద, మిలిటరీ సైన్స్, పాలిటిక్స్, ఇంకా అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏన్షియంట్ ఎడ్యుకేషన్ వాజ్ మల్టీ డిసిప్లినరీ. తర్వాత టీచింగ్ మెథడ్స్ కూడా చాలా యూనిక్గా ఉండేవి. మెయిన్ వచ్చేసి ఓరల్ టీచింగ్, దాన్నే స్మృతి ట్రెడిషన్ అంటాము. లిజనింగ్ అండ్ మెమరైజేషన్, డిబేట్, డిస్కషన్స్ ద్వారా లేదంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో మనకి టీచింగ్ అనేది జరుగుతూ ఉండేది. బుక్స్ కన్నా కూడా మెయిన్గా వాళ్ళు డైలాగ్ అండ్ డిస్కషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఈ సిస్టమ్ క్రిటికల్ థింకింగ్ ఇంకా రీజనింగ్ని ఎనేబుల్ చేసింది అనమాట. సో మెయిన్ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ వచ్చేసి తక్షశిల, నాలంద, విక్రమశిల. వీటి గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం, వీటి క్రానాలజీ ప్యాటర్న్స్ అవి కూడా. సో అడ్మిషన్ ఇంకా అసెస్మెంట్. ఏన్షియంట్ ఎడ్యుకేషన్లో రిటన్ ఎగ్జామ్ ఎంట్రన్సెస్ అనేవి ఏమి లేవు, బట్ ఇది కొన్ని యూనివర్సిటీస్ వేరీ కూడా. అడ్మిషన్ మెయిన్లీ యాప్టిట్యూడ్ ఇంకా క్యారెక్టర్. అసెస్మెంట్ వచ్చేసి డైలీ అబ్జర్వేషన్, బిహేవియర్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఫోకస్ వాజ్ ఆన్ లెర్నింగ్, నాట్ మార్క్స్. సో మెరిట్స్ ఏంటి? వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, స్ట్రాంగ్ టీచర్ స్టూడెంట్ బాండ్, హాలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రాక్టికల్ అండ్ లైఫ్ ఓరియంటెడ్ లెర్నింగ్. ఇది కంప్లీట్ హ్యూమన్ డెవలప్మెంట్ని ఏం చేస్తుంది అన్నమాట. సో లిమిటేషన్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అందరికీ యాక్సెసిబుల్ కాదు. ఉమెన్ అండ్ లోవర్ కాస్ట్ మోస్ట్లీ ఎక్స్క్లూడెడ్. నో మాస్ ఎడ్యుకేషన్. ఓరల్ ట్రెడిషన్ వల్ల నాలెడ్జ్ లాస్ అయ్యేది. కంక్లూషన్లో లైన్లో చెప్పాలి అంటే ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది హాలిస్టిక్, వాల్యూ బేస్డ్, బట్ ఇట్ ల్యాక్డ్ ఇంక్లూసివిటీ అండ్ మాస్ యాక్సెస్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.